स्तनीं विकृताक्षीं घोररूपां महाबलां प्रेतासनसमारूढां जोगुलांबां नमाम्यहं. మనకున్న అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంలో వెలిసిన శ్రీ జోగులాంబ అమ్మవారి యొక్క పీఠంలో మనకు శ్రీచక్రం పునఃప్రతిష్ఠ గావించబడుతోంది. 1400 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీచక్రం ఉండేదని, అది ధ్వంసం అయిపోయిన తర్వాత తిరిగి ఈ ఆలయం నిర్మించిన 22 సంవత్సరాల తర్వాత అలంపుర క్షేత్రంలో శ్రీ శృంగేరి భారతీ తీర్థవారి యొక్క మహాశీస్సులతో వారి ఉత్తరాధికారి శ్రీ శ్రీ విధుశేఖర భారతి వారి యొక్క అమృత హస్తములతో ఇక్కడ మనం శ్రీచక్రం ప్రతిష్ఠించగాబోతోంది. అలంపుర క్షేత్రంలో ఆ శ్రీచక్రం పునఃప్రతిష్ఠ చేయడం వల్ల వచ్చే విశేషత్వాన్ని గురించి మన శృంగేరి ఆస్థాన తంత్రి గారు అయిన శ్రీ సీతారామ శాస్త్రి గారు మనకిప్పుడు వివరిస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆ జగన్మాత యొక్క సహస్రనామములలో శ్రీచక్రరాజ నిలయాయై నమః అని ఒక నామం ఉన్నది. అనగా ఆ జగన్మాత తన యొక్క పరివార దేవతలు అణిమాదిభిరావృతాం అని ఆ అమ్మవారి ధ్యాన శ్లోకములో ఉన్నట్టు అణిమ మొదలైన శక్తి దేవతలతో కూడి శ్రీచక్ర యంత్రమునందు తన సాన్నిధ్యముతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి శ్రీచక్ర యంత్రము ఏ క్షేత్రములో నిత్యము పూజింపబడునో అటువంటి క్షేత్రము ఇతోప్యతిశయముగా అభివృద్ధి చెందుతుంది. అటువంటి శ్రీచక్ర యంత్ర దర్శన మాత్రముచే భక్తుల కష్టములన్నీ తీరి వారి సమస్త కోరికలు నెరవేరును. అట్లా మహిమ గల ఈ శ్రీచక్ర యంత్ర ఆరాధన కూడా చాలా ప్రశస్తమైనది. శ్రీ విద్యార్ణవ తంత్రము మొదలైనటువంటి మహాగ్రంథములలో ఈ శ్రీచక్ర యంత్ర పూజా విధానమును ఋషి తుల్యులైనటువంటి వారందరూ ఈ పూజా విధానమును తెలిపి ఉన్నారు. అట్లాగే ఆదిశంకరులు కూడా ఈ శ్రీచక్ర యంత్ర పూజా విధానమును మరియు శ్రీచక్రము యొక్క వైశిష్ట్యము గురించి సౌందర్యలహరి మొదలైన స్తోత్రముల యందు ఆ జగన్మాతమును స్తుతిస్తూ శ్రీచక్ర యంత్ర వైభవమును కూడా తెలిపి ఉన్నారు. ఇటువంటి శ్రీచక్ర యంత్రమును ఈ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో ప్రతిష్టాపించుట వలన లోకములో అందరికీ క్షేమము కలిగి ఈ శ్రీచక్ర యంత్రమును దర్శించి అమ్మవారి సేవను చేయుట వలన భక్తుల ఇష్టార్థములు నెరవేరు. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. శ్రీ గురుభ్యో నమః. అష్టాదశ శక్తిపీఠాలలో జోగులాంబ దేవి యొక్క సాన్నిధ్యముతో అలరారుతున్న ఈ అలంపుర క్షేత్రములో ఆదిశంకర భగవత్పాదులు శ్రీచక్ర యంత్ర ప్రతిష్టను గావించి ఈ సాన్నిధ్య వృద్ధికై జగన్మాతను ప్రార్థించి లోకానుగ్రహము చేసి ఉండిరి. ఇటువంటి శక్తి క్షేత్రమైన ఈ అలంపురములో కాలక్రమంలో ఆ శ్రీచక్ర యంత్రము నశించిన పిమ్మట సుమారు 700 సంవత్సరముల తరువాత ఇప్పుడు శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి పరిపూర్ణ ఆశీస్సులతో వారి ఉత్తరాధికారి శిష్యులైన జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారు జ్యేష్ఠమాస కృష్ణపక్ష తదియ గురువారమునందు జగన్మాత అయిన జోగులాంబ సన్నిధిలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్టను గావించి లోకానుగ్రహము కొరకు ప్రార్థన చేయనున్నారు. ఆస్తిక భక్తజనులు ఈ పుణ్యప్రదమైన కార్యక్రమంలో భాగవహించి ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు పొందగలరని అందరికీ విన్నపము చేస్తున్నాను. ఓం
लम्बस्थनी विकृताक्षीं घोररूपां महाबलां प्रेतासना समारूढां जोगुलाम्बां नमाम्यहम् जोगुलाम्बां नमाम्यहम्